అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8వ తేదీన మంగళగిరి నగరంలోని సీకే కన్వెన్షన్ లో బీఎస్పీ గోల్డ్ అండ్ డైమండ్స్ సమర్పణలో కాత్యా అండ్ కస్విక్ ఎంటర్టైన్మెంట్ అండ్ అనూప్ ఈవెంట్స్ వారి ఆధ్వర్యంలో సినీ గాయని సునీత ఉపదృష్ట లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ జరగనుంది. సీకే కన్వెన్షన్ హాల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో మ్యూజికల్ కన్సర్ట్ కు సంబంధించి వివరాలను సినీ గాయని సునీత వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతినిధి పొన్నూరు రామ్ కుమార్, ఇందుకూరి శ్రీరామ్, డి జయనరసింహారావు, ప్రజాపతి దీపక్, గుడవల్లి జయప్రకాష్, జాత్య అండ్ కాశ్విక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రతినిధి బోగినేని కాశీరావు, అనూప్ ఈవెంట్స్ ప్రతినిధి మెండు అనూప్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కాత్యా అండ్ కశ్విక్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ అనూప్ ఈవెంట్స్ ప్రెజెన్స్ అంటే మళ్ళీ సపరేట్గా నేను సునీత ఉపద్రష్ట లైవ్ ఇన్ కాన్సర్ట్ అని చెప్పడం ఎప్పటికీ చాలా బాగుంటుందండి. ఎందుకంటే లైవ్ కాన్సర్ట్స్ చేయటం అనేది ఇట్ ఈస్ లైక్ ప్లేబ్యాక్ సింగర్గా స్టూడియోలో రికార్డ్ చేసి ఆ తర్వాత ఆ పాటలన్నీ బయటికి వచ్చి అవి హిట్ అయ్యి ప్రజాదరణ పొంది ఆ తర్వాత మళ్ళీ వాటి ఫీడ్బ్యాక్ మనకి తెలియడానికి కాస్త టైం పడుతుంది. కానీ లైవ్ కాన్సర్ట్కున్న స్పెషాలిటీ ఈజ్ పాడితే వెంటనే రియాక్షన్ ఆడియన్స్ నుంచి వచ్చేస్తుంది అండ్ అభిమానుల్ని కలవటానికి నిజంగా పాటలు ఇష్టపడి కొన్నేళ్లుగా ఫాలో అవుతున్న వాళ్ళందరినీ కలవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ ఉంటాం గాయని గారిలో అందరం. సో ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినందుకు ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు ముందుగా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దీన్ని స్పాన్సర్ చేస్తున్నందుకు కూడా స్పాన్సర్స్ అందరికీ ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను మంగళగిరిలో సీకే కన్వెన్షన్స్లో జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్ బుక్ మై షోలో టికెట్స్ ఉన్నాయి, చాలామంది టేబుల్స్ అండ్ టికెట్స్ బుక్ చేసుకున్నారని తెలిసింది. అందుకు మనసారా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఆల్సో విజయవాడ అంటే విజయవాడ నుంచి గుంటూరు ఎప్పుడు ఏంటంటే నేను చిన్నప్పుడంతా గుంటూరు నుంచి సంగీతం నేర్చుకోవడానికి ఇక్కడికి వస్తూ ప్రతి శనివారం ఆదివారం అలా గడిపినటువంటి ప్లేస్, అలా గడిచినటువంటి రోజులు మళ్ళీ విజయవాడ నుంచి మంగళగిరి ఇటు ట్రావెల్ చేస్తూ వస్తున్నప్పుడు ఇదే ఊరా, ఓకే ఇక్కడేనా నేను తిరిగింది అని కొంచెం ఆశ్చర్యం వేసింది. అండ్ డెవలప్మెంట్ చూసి చాలా బాగా కూడా అనిపించింది. సో మొట్టమొదటిసారి ఇక్కడ ఈవెంట్ చేయటం కాబట్టి నేను విజయవాడ వచ్చాను మొత్తానికి. అది మీ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు అందరూ రేపు కార్యక్రమానికి విచ్చేసి మంచి మంచి పాటలతో ఒక చల్లటి సాయంత్రాన మంచి మెమరీస్ని నెమరు వేసుకునేంత మధురమైనటువంటి మెమరీస్ని గుండెల్లో పొదువుకొని వెళ్లాల్సిందిగా మనసారా కోరుకుంటున్నాను. సో విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఇది కవర్ చేస్తున్నందుకు అండ్ అభిమానుల వరకు చేరవేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ కూడా దయచేసి ఈవెంట్కి రండి అండ్ లెట్స్ హ్యావ్ లాట్స్ ఆఫ్ పార్ట్. ఇది ఇప్పుడు స్పాన్సర్ చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. అండ్ దట్ టు యునో పబ్లిక్ ఈవెంట్స్ మనకి ఎలా ఉంటాయో తెలీదు. అండ్ ఈ మధ్య కాలంలో టికెటెడ్ ఈవెంట్స్ అనేది తెలుగులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ బయట ఎక్కడ తెలుగు ప్రోగ్రామ్స్ జరిగినా కూడా టికెట్స్ కొనుక్కొని కార్యక్రమాలకి వెళ్ళటం అనేది ఈ మధ్య కొంచెం ఎక్కువ చూస్తున్నాము. నిజంగా మంచి చేంజ్ అనే చెప్పాలి. సో ఇటువంటి ఈవెంట్స్కి స్పాన్సర్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ స్పాన్సర్ చేయాలి అన్న మంచి మనసు ఉన్నటువంటి బీఎస్పీ గోల్డ్ అండ్ డైమండ్స్ వారిని నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వాళ్ళకి కూడా, బికాస్ దిస్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ మీ డైమండ్స్ లాగే ఈ ప్రోగ్రామ్ కూడా షైన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. సో చిన్న పెద్ద అనే బ్యారియర్ అనేది ఈ మధ్యలో సినిమాలకి లేదు కాబట్టి పాడుతూనే ఉన్నాను. బట్ నా మెయిన్ ఫోకస్ వచ్చి ఇండిపెండెంట్ మ్యూజిక్ మీద ఉంది. నేను మ్యాంగో మ్యూజిక్ ద్వారా చాలా ఇండిపెండెంట్ సాంగ్స్ రిలీజ్ చేస్తున్నాను. ఈ సంవత్సరం టార్గెట్ ఈజ్ ఒక 10 అలాంటివి మంచి మంచి పాటలు రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. మహిళా దినోత్సవం సందర్భంగా రేపు ఏ సందేశం ఇవ్వబోతున్నారు తోటి మహిళలకి? నేను అసలు సందేశాలు, సూచనలు, సలహాలు ఏవి ఇవ్వనండి. సందేశాలు వచ్చేంత అనుభవం నాకు ఉండలేదు. ప్రతిరోజు మహిళా దినోత్సవమే. 8వ తారీఖు మాత్రమే ఎందుకో గుర్తిస్తారు నాకు ఇప్పటికీ తెలీదు. ఎవ్రీడే ఈజ్ విమెన్స్ డే. లేచి
ఇంట్లో కాఫీ కలపకపోతే గడవని ఇల్లు లేదంటే ఆశ్చర్యం లేదు కదా. సో ఎవ్రీడే ఈజ్ మహిళా దినోత్సవం. మహిళలు లేకపోతే దినోత్సవాలే లేవు. కాబట్టి ఎవ్రీడే ఈజ్ అ స్పెషల్ డే, ఎవ్రీడే ఈజ్ అ విమెన్స్ డే. అలాగే నేను భావిస్తాను. చైతన్యపరచడానికి అంటే సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్. నాకు అనిపిస్తోంది అన్ని పనుల్లో పడిపోయి అందరినీ పట్టించుకుంటూ వాళ్ళని వాళ్ళు కూడా పట్టించుకోవాలన్నది ఆ ధ్యాస తక్కువ ఉంటుంది. ఎందుకంటే బయోలాజికల్లీ విమెన్ అండ్ మెన్ ఆర్ డిఫరెంట్. సో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఎందుకని మూడ్ స్వింగ్స్ వస్తున్నాయో అర్థం చేసుకోవటానికి కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది చాలామందికి. సో న్యూట్రిషియస్ ఫుడ్ తినడం ఎంత ఇంపార్టెంటో, అసలు మనలో జరుగుతున్నటువంటి హార్మోనల్ చేంజెస్ ఏంటో కూడా తెలుసుకుంటూ చాలా శక్తివంతురాలు మహిళ. ఆ శక్తి తెలుసుకుంటే చాలు. ఇది ఇప్పుడు స్పాన్సర్ చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. అండ్ దట్ టు పబ్లిక్ ఈవెంట్స్ మనకి ఎలా ఉంటాయో తెలీదు. అండ్ ఈ మధ్య కాలంలో టికెటెడ్ ఈవెంట్స్ అనేది తెలుగులో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ బయట ఎక్కడ తెలుగు ప్రోగ్రామ్స్ జరిగినా కూడా టికెట్స్ కొనుక్కొని కార్యక్రమాలకి వెళ్ళటం అనేది ఈ మధ్య కొంచెం ఎక్కువ చూస్తున్నాము. నిజంగా మంచి చేంజ్ అనే చెప్పాలి. సో ఇటువంటి ఈవెంట్స్కి స్పాన్సర్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ స్పాన్సర్ చేయాలి అన్న మంచి మనసు ఉన్నటువంటి బిఎస్పి గోల్డెన్ డైమండ్స్ వారిని నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వాళ్ళకి కూడా. బికాజ్ దిస్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ మీ డైమండ్స్ లాగే ఈ ప్రోగ్రామ్ కూడా షైన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా సో ఫస్ట్లీ మా అనూప్ ఈవెంట్స్ యాజ్ వెల్ యాజ్ కాత్యా అండ్ కశ్విక్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా మొట్టమొదటిగా చేస్తున్న ఈ ప్రోగ్రామ్కి, ఈ ఈవెంట్కి మేడంని ద క్వీన్ ఆఫ్ మెలోడీ అండ్ ద వర్స్టైల్ సింగర్ మన సునీత గారు ఫస్ట్ మొట్టమొదటిగా మా ప్రోగ్రామ్కి ఆమెను మాకు సెలెక్ట్ చేసుకోవడము, అట్ ద సేమ్ టైం ఆమె ఒప్పుకోవడం చాలా చాలా మాకు గర్వకారణంగా. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఒక బిగినింగ్గా ఆమె ఆశీస్సులతోటి, అట్ ద సేమ్ టైం ఆ బెస్ట్ విషెస్ తోటి ఇది అప్పుడే లెజెండ్ చేసేకండి. యువర్ లెజెండ్ మ్యామ్, యువర్ లెజెండ్. సో ఇది ఈ స్టార్ట్ని జస్ట్ ఐ థింక్ నో ట్రూలీ ఆ బ్లెస్సింగ్స్ తోటి, అట్ ద సేమ్ టైం ఆ మంచి మనసు ఉంటుంది కదా, ఆ విషెస్ తోటి ఐ థింక్ నో దిస్ విల్ రీచ్ మోర్ హైట్స్. అట్ ద సేమ్ టైం నా బిఎస్పీ అండ్ గోల్డ్ డైమండ్స్ ప్రజెంట్ చేస్తున్నారు ఇలాంటి స్పాన్సర్స్. అండ్ ఐ థింక్ మేము మా టీం అంతా ఫస్ట్ కలిశారు. వాళ్ళు కలిసిన రోజు నుంచి వాళ్ళు చేస్తున్న సహకారం చాలా చాలా వెలకట్లేనిది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ లాట్. అండ్ ఇది ఒకటే కాదు, ఫ్యూచర్లో చాలా చాలా చేయబోతున్నాము. అండ్ విల్ పార్ట్నర్స్. సో ప్రతిదానికి మీ సహకారం ఉండాలి. అండ్ మేడం గురించి చెప్పాలంటే, సో మీకు తెలియంది కాదు, సో అనకాపల్లి నుంచి అమలాపురం అంటాం కదా, అలానే మన తెలంగాణ నుంచి ఇక్కడ మళ్ళీ ఈ అమెరికా నుంచి అనకాపల్లి అంటాం కదా. సో ఎక్కడ పెట్టినా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ప్రతి సునీత గారి ఆ గొంతు వినని వాళ్ళు అయితే ఎవరు లేరు. సో ఫ్రమ్ 1995 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మ్యామ్, 30 years. ఇప్పుడు 2025 30 సంవత్సరాలు ఆ గొంతును అదేవిధంగా కంటిన్యూ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అది అంత ఈజీ కాదు. సో ఇప్పటికీ ఆమె అభిమానులు పెరుగుతూనే ఉన్నారు. సో అలాంటి వాళ్ళలో మేము కూడా ఫస్ట్ నుంచి మీ ఫస్ట్ సాంగ్ నుంచి ఇప్పటి వరకు వింటూనే ఉన్నాము. చాలా చాలా సాంగ్స్ ఉన్నాయి మ్యామ్. అట్ ద సేమ్ టైం సో ఇప్పుడు ఫస్ట్ మేబీ ఐ థింక్ మీరు రీసెంట్గా 5 years అయింది అనుకుంటే విజయవాడకు వచ్చేసి, ఇక్కడ విజయవాడ ప్రాంతానికి చెందిన జనాలు అందరూ మేడంకి ఐ థింక్ దే షుడ్ అప్రిషియేట్. అట్ ద సేమ్ టైం రేపు మ్యాక్సిమం ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా అందరికీ విష్ చేస్తున్నాను. అట్ దిస్ టైం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్. సో నేను అండ్ అనూప్ ఈవెంట్స్ సంయుక్తంగా మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. మా కాత్యా అండ్ కశ్విక్, బాబు అండ్ పాప, అండ్ బిఎస్పీ గోల్డ్లో ప్రజెంట్ చేస్తున్నారు. ఓకే, ఐఎమ్ సారీ, ఐ థింక్ ఆయన చెప్తారు. మీరు ఈవెంట్ ఎప్పుడు స్టార్టింగ్? నా పేరు అనూప్ అన్న, నేనే అనూప్ ఈవెంట్స్ మెయిన్ సీఓని. అండ్ రేపు ఈవినింగ్ 7 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు ఉంటుంది. దీంట్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. అండ్ ఫ్యాషన్ ఫెరీ వాళ్ళు ఫ్యాషన్ షో చేస్తున్నారు. ఫ్యూజన్ డ్యాన్స్ వాళ్ళు స్పెషల్ పర్ఫార్మెన్స్ మేడం సాంగ్స్కి పర్ఫామ్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ.
నా ప్రోగ్రామ్ తప్ప అన్నీ చెప్పాడు ఆయన. 8 o'clock నుంచి 8 o'clock నుంచి నైట్ 10:30 వరకు వీడియో కవరేజ్ సపరేట్ గ్యాలరీ వీళ్ళందరికీ నమస్కారం. విజయవాడ గుంటూరు జిల్లాలో ఉన్న సంగీత ప్రియులందరికీ కూడా ఒక మహా అదృష్టం ఏంటంటే మన మేడం గాన కోకిల మహాదృష్ట సునీత మన మధ్యలో పుట్టిన పిల్ల, ఇక్కడే పెరిగిన పిల్ల. ఇప్పుడు ఆమె సంగీత ప్రియులు, తెలుగు ప్రియులు ఎక్కడుంటే అక్కడ ఆమె తెలియని వాళ్ళు ఉండరు ప్రపంచం మొత్తం మీద కూడా. అలాగే ఫస్ట్ టైం ఇలాంటి ఈవెంట్లో మన విజయవాడలోనే స్టార్ట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్కి అందరూ రండి, చక్కగా ఎంజాయ్ చేయండి, బాగుంటుంది. మీకు తెలిసిన విషయమే, మేడం సాంగ్స్ ఎలా ఉంటాయి, అసలు ఏంటి అనేది మీ అందరికీ తెలిసిందే. కానీ లైవ్లో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చూసి ఉండరు కాబట్టి ఆ అదృష్టాన్ని మనందరం వినియోగించుకుందాం. అలాగే ఈ ప్రోగ్రామ్కి మాకు టైటిల్ స్పాన్సర్ కింద మాకు అవకాశం ఇచ్చిన బిఎస్పి గోల్డ్ అండ్ డైమండ్స్ జైహింద్ కాంప్లెక్స్ విజయవాడ, మాకు ఈ అదృష్టాన్ని ఇచ్చిన ఈ అనూప్ ఈవెంట్స్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మేడం ఈవెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, రేపు రాత్రి 8 ఎప్పుడు అవుతుందా అని చెప్పి మేము కూడా ఈగర్లీ వెయిటింగ్. యాక్చువల్లీ 6కే మీ ప్రోగ్రామ్ 8 కాబట్టి మాకు మీరు కంపల్సరీగా 6 o'clock ఈ ప్రోగ్రామ్ 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. మంచి ఆర్టిస్ట్ ఆర్ పర్ఫార్మింగ్ డాన్స్, చిన్న పిల్లలు అందరూ మన ఏరియాకి సంబంధించిన వాళ్ళే. ఈవెంట్ 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. మేడం సంగీత సముద్రం మాత్రం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో అందరూ 6 గంటలకల్లా వచ్చి ప్రోగ్రామ్కి అందరూ చూడండి. చక్కగా టికెట్స్ అండ్ బుక్ మై షోలో ఉన్నాయి, కొనుక్కోని వాళ్ళు కొనుక్కోండి. చక్కగా ప్రోగ్రామ్ రండి, అందరూ ఎంజాయ్ చేయండి, పార్టిసిపేట్ చేయండి. అలాగే మళ్ళీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు అనూప్ ఈవెంట్స్. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన, మేము కొత్తగా స్టార్ట్ చేసాం ఇది బిఎస్పి గోల్డ్ అండ్ డైమండ్స్ జైహింద్ మార్కెట్ విజయవాడ. మాకు కూడా ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన వీళ్ళందరికీ మాకు థ్యాంక్ యూ, పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాం. మేడం మేమందరం వెయిటింగ్ మీ ప్రోగ్రామ్ కోసం. నేను సాయశక్తిలో ప్రయత్నిస్తానండి, భగవంతుడు ఆశీస్సులతో. ఎలాగో మీ అందరూ ఉన్నారుగా నా వెన్నుదన్ను, అభిమానం. సో బాగా జరుగుతుందని ఆశిస్తాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రామ్ కుమార్ అండి, ఇక్కడ శ్రీరామ్ గారు, రాజేంద్ర గారు. చాలా ది బెస్ట్ ప్రైస్ ఇస్తామండి మేము. విజయవాడలో ఎవరు ఇవ్వలేనట్టు అందరూ చెప్తుంటారు మేకింగ్ ఛార్జెస్, ఆ ఛార్జ్. రిపీట్ కస్టమర్స్ కూడా చాలామంది మౌత్ క్యాన్వసింగ్ మీద ముందుకెళ్తున్నాం మేము ఈ ప్రోడక్ట్స్ మీద. చాలా బెస్ట్ ప్రైజింగ్ అండి, బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ డిజైన్స్. 30 years నుంచి మాకు ఈ ఫీల్డ్లో బాలాజీ సిల్వర్ ప్యాలెస్ అండ్ వెండి మీద 25 years 30 years నుంచి మాకు అనుభవం ఉంది హోల్సేల్లో. కొత్తగా ఇప్పుడు మేము ఇదే కాంప్లెక్స్ జైహింద్ కాంప్లెక్స్లో స్టార్ట్ చేసాం. అందరూ కూడా ఒక్కసారి రండి, షాప్లో మా ఐటమ్స్ చూడండి. మేడం సునీత గారి సాంగ్స్ లాగానే చక్కగా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.